హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్డి సిస్టర్. ఇవాళ అయితే మేము మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి సాటర్డే రోజు బతుకమ్మ. సో ఈరోజు ఎవరికైతే బతుకమ్మ ఉందో వాళ్ళందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక రాగానే బతుకమ్మని నన్నే రెడీ చేయమన్నారు. సో నేనైతే బతుకమ్మ పేరిచ్చుడైతే ఇదే ఫస్ట్ టైం. కాకపోతే బాగానే పేరిచ్చాను. మీరు కూడా వీడియోలో చూసి బతుకమ్మ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చెప్పండి. ఈసారి బతుకమ్మ నా చేతులతో పేరించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద బతుకమ్మ పేరించడం అంటే అసలు మామూలు విషయం కాదు. కాకపోతే ఫస్ట్ టైం పేరించే వాళ్ళకి ఇలాగే ఉంటుంది. సో వీడియోలో అయితే మీకు ఫుల్ బతుకమ్మ ఎలా వచ్చిందో చూపించాను. చూసి కామెంట్ అయితే చేయండి. తర్వాత అయితే మేము బతుకమ్మని మా ఇంటి ముందట పెట్టుకొని అయితే కొద్దిసేపు బతుకమ్మ అయితే చేసాము. ఇక కొంతసేపు మా ఇంటి ముందట ఆడుకున్న తర్వాత ఇక అందరూ ఇక్కడ బతుకమ్మలు తీసుకొచ్చిరని చెప్పాక అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ బతుకమ్మ పెట్టయితే మేము అక్కడ కూడా కొంచెంసేపు గర్భ డ్యాన్స్ అయితే చేసాము. బతుకమ్మనైతే 11 దాకా ఆడుకున్న తర్వాత ఇక బతుకమ్మని అంపేయడానికి అయితే గంగమ్మ గుడికి అయితే వెళ్ళాము. మా పిన్ని వాళ్ళ ఊరిలో గంగమ్మ గుడి దగ్గరనే బతుకమ్మలన్నీ అంపేస్తారు. ఇక మా పిన్ని బాబాయ్ అయితే ఇక బతుకమ్మని తీసుకొని అంపేయడానికి అయితే వెళ్తున్నారు. ఇక బతుకమ్మని అయితే అంపేసి వచ్చింది మా పిన్ని. తర్వాత ఆ వాటర్ని అయితే అందరిపైన చల్లింది. ఇక తర్వాత గౌరమ్మని కూడా అందరికీ పసుపులాగా పెట్టేసింది. సద్దుల బతుకమ్మ కాబట్టి సత్తిపిండి కంపల్సరీ. సో అందరికైతే సత్తిపిండి పెట్టేసింది మా పిన్ని. ఇక తర్వాత అయితే ఇంకా చాలామంది డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను మరి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.